ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ప్రతి ఒక్కటి నూతనంగా చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. సమస్తాన్ని మార్చగల సమర్థుడండి దేవుడు. అనుకుంటే కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని కూడా సృష్టించగల దేవుడు అండి. అయితే దేవుడు ఎందుకు ఇంకా ఇదే పాప లోకంలో మనల్ని దేవుడు ఇంకా క్షమిస్తూ ఉన్నాడు? ఈ లోకమంతా పాపం పండిపోయింది. దేవుడు అనుకుంటే ఈ లోకాన్ని అంతం చేసి నూతన సృష్టి చేయగల శక్తిమంతుడండి యేసుక్రీస్తు వారు. దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమించారు. దేవుడు మానవుల కోసం ఈ లోకానికి వచ్చి ఆయన దీనుడుగా దరిద్రుడుగా వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు అండి. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. ఆయన పరిశుద్ధమైన రక్తము మన ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతుంది. ఆయన గాయాలు మన భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరుస్తుందండి. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమ ఎంత లోతుగా ఉంటుంది, అగాప్య ప్రేమ అంటే యేసుక్రీస్తు వారిది. కాబట్టి మన ఫోకస్ దేవుని పైన ఉండాలి, మన చూసే చూపు దేవుని పైన ఉండాలి, నడిచే నడక దేవుడి పైన ఉండాలి, చేసే క్రియ దేవుడి పైన ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మింగాలని సాతాను గర్జించి సింహం వలె చూస్తుందండి. సాతాను నోట్లోకి అనేక మంది మనుషులు పోతున్నారు, అనేక మంది మనుషులపై చనిపోతున్నారు. వాళ్ళు వయసు నిండకుండానే ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క బిడ్డని రక్షించాడండి. దేవుడు బిడ్డలకి శ్రమలు వచ్చాయి, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు కలిగాయి. అయినా కూడా వాళ్ళు దేవుడిని వదిలిపెట్టలేదు, దేవుడు వాళ్ళని వదిలిపెట్టల. మనకు కూడా బాధలు చూసినప్పుడు, కష్టాలు చూసినప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్తే మనకు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సాతాను ఏం చేస్తుందంటే మనల్ని అమాంతంగా ఇబ్బందుల్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది, పాపంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుడు చెప్తున్నాడు సమస్తం నూతనమయుగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమస్తం అంటే ఒక్కటి కూడా తప్పు, ఒక్కటి కూడా అదే విధంగా ఉండదని, అన్ని కొత్తగా మారుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితం ఎలా ఉంది? మనం ఇంకా పాపంలోనే ఉన్నామా? మనము నీటి బాప్తీసం తీసుకొని కూడా ఇంకా అదే పాప జీవితం, ఇంకా అదే రోత జీవితం, లేదు ఇంకా అదే ఆలోచనలు మనలో ఉంటే ప్రయోజనం ఉండదండి. మనము సమస్తము మనల్ని మనం నలగొట్టుకొని మన జీవితాన్ని నూతన పరుచుకునేటువంటి బిడలుగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు పాతవన్నీ గతిస్తాయని చెప్తున్నాడు. మన జీవితంలో ఇంకా పాత ఏమన్నా ఉన్నాయి, ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని పెట్టుకుంటే మనం నరకంలోకి వెళ్ళాలి, మనం పాతాళము కటిక చీకట్లోకి వెళ్ళాలి. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలండి. మన మనుషులం కాబట్టి మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినా కూడా మళ్ళా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుని బిడలుగా అయ్యా నేను పాపం చేస్తున్నానయ్యా, అయ్యా నాలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం ఉందయ్యా, నా ప్రతి ఒక్కరికి క్షమించండి అయ్యా, నన్ను బాగు చేయండి, స్వస్థపరచండి, మీ సేవలో నన్ను వాడుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం ఎప్పుడైతే దేవుని క్షమాపణ అడుగుతామో దేవుడు మనం పాపము చేయకుండా జయించే శక్తిని ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే దేవుడు ఆత్మ మనలోకి ఎప్పుడైతే వస్తుందో, పరిశుద్ధ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి జయించే శక్తిని పొందుకుంటామండి. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి ఆహ్వానించుకునే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో శరీరాల్లో ఉండాలని, శరీరాలు పరిశుద్ధాత్మ తండ్రికి ఆలయమై ఉంది. అయితే మనం ఆలయాన్ని పాడు చేస్తున్నాం. అంటే ఈ లోకంలో సీరియల్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి, షోలు అయితేనేమి, ఈ లోకంలో బిగ్ బాస్లు ఇవన్నీ మనం చూస్తూ 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 ఆ పాపం మనలోకి ఎక్కించుకుంటూ పరిశుద్ధమైన దేవుణ్ణి దూరం పెట్టేస్తున్నామండి. కాబట్టి మనం పాపం చేసేదానికి చాలా సులభం అయిపోతుంది.
మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావటం లేదు కాబట్టి సాతాను ఎంత సులభంగా మనల్ని పాపం చేపిస్తున్నాడంటే అది అంత సులభంగా చేపిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు కాబట్టి అప్పుడు సాతాను మన దగ్గరే మన దరిదాపుల్లోకి వచ్చేదానికి కూడా అది భయపడుతుందండి. ఏమంటే మనలో ఉండే దేవుడు ఈ లోకంలో ఉండే వాటికంటే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మొట్టమొదటగా మన ఆత్మ పరిశుద్ధపరచుకోవాలి. మన మనసులో ఉన్న ప్రతి ఒక్క పాపం తీసివేసుకోవాలి. మన ఆలోచన ఫిల్టర్ చేసుకోవాలి. మన జీవితం యావత్ ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తామో దేవుడు ఆది నుంచి అంతం ఆయన అధ్యక్షుడిగా మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్పుకుంటాము. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రతి ఒక్క పాపం నుంచి బయటకు వచ్చేదానికి దేవుడి సహాయం ఉంటుంది. దేవుడు చెప్పిన వాక్యం సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఇబ్బందులు, అప్పు బాధలు, రుణ బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమైనా అవన్నీ దేవుడు సమస్తం నూతనంగా మన ప్రతి ఒక్క బాధలు తీసివేసేదానికి మన ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సమస్తము నూతన పరుస్తున్న దేవా స్తోత్రమయ్యా. మా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు ఇవన్నీ తీసివేస్తున్న దేవా, విడుదల దయచేస్తున్న దేవా, ఆరోగ్యం ఇస్తున్న దేవా, బలాన్ని ఇస్తున్న దేవా, శక్తినిస్తున్న దేవా, మంచి ఆలోచన ఇస్తున్న దేవా, ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తున్న దేవా స్తోత్రమయ్యా. ఈ లోకంలో అటు ఇటు తప్పినాం, అటు ఇటు వేసి మేము తొలగినా కూడా వేసి మేము ఇబ్బందులకు లోనైపోతాం. మా జీవితాలు ఈ లోకంలో పడిపోయిన జీవితాలుగా ఉండకూడదు కానయ్యా, నిలబడే జీవితాలుగా ఉండాలని ప్రాధాయపడుతున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మార్చండి వేసే మీ పరిశుద్ధమైన రక్తంతో వాళ్ళ హృదయాలు కడగమని అడుగుచున్నానయ్యా. ఈ రోజయ్యా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇలాంటి యానివర్సరీ అనేక జరుపుకునేదని సహాయం దయచేయండి. భర్త భార్య ఇద్దరు కలిసి వేసి ఏకంగా మీ సేవలో ముందుకు కొనసాగే శక్తిని దయచేయండి. వేసే బర్త్డే జరుపుకునే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేసి ఆ బిడ్డకు అనేక దయా కిరీటాలు ఇవ్వమని అడుగుచున్నాను. ఆరోగ్యంతో, బలంతో, శక్తితో ఈ లోకంలో మనుషులు దయందును, ముఖ్యంగా దేవా మీ దయందును వర్ధిల్లే శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు అది మోపిన వాడు యెహోవాని సెలవిస్తుంది కాబట్టి ఈ లోకంలో సాతాను కాడి, పాప కాడి, శరీరాశ, నేత్ర, జీవడమ్మను కాడి మోయకుండా యేసయ్యా మీ కాడి మోసి మా పరుగును మేము కడముట్టించుకునే శక్తిని దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసు యవన వయసులో కాడి మోటి నరుడికి మేలు అది మోపిన వాడు యెహోవాని సెలవిస్తున్న దేవ స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.